చట్టసభల్లో అవినీతికి సంబంధించి విచారణ చేయొచ్చా అన్నటువంటి ఒక కేసు సుప్రీంకోర్టు ముందుకెళ్లినప్పుడు విచారణ చేయొచ్చు అన్నట్టుగా చెప్పింది. మరి అసలు ఏ కంటెక్స్ లో దీని గురించి చదువుకుంటున్నాము అంటే, జార్ఖండ్ లో రాజ్యసభ ఎంపీలకి సంబంధించినటువంటి ఎన్నికల్లో మనీ తీసుకుని ఓటు వేశారు అన్నటువంటి ఒక కేసు గురించి అన్నమాట. ఇక్కడ మనకి రాజ్యాంగంలోని 2 ఆర్టికల్స్ తెలియాలి. ఒకటి ఆర్టికల్ 105 అన్నటువంటిది. ఇది పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన పవర్స్, ప్రివిలేజెస్ మరియు ఇమ్యూనిటీస్ గురించి తెలుపుతుంది. అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 అన్నటువంటిది స్టేట్ లెజిస్లేచర్ కి సంబంధించినటువంటి సభ్యులకు ఉండేటటువంటి పవర్స్ ఏంటి, ప్రివిలేజెస్ ఏంటి, ఇమ్యూనిటీస్ ఏంటి అనేసి తెలుపుతుంది. అయితే ఇక్కడ ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఏమైంది అంటే, ఒకళ్ళ వాదన వచ్చేసరికి ఇదిగో చట్టసభ సభ్యులకి సంబంధించి ఇమ్యూనిటీస్ ఉంటాయి, వీటిని సుప్రీంకోర్టు విచారించడానికి వీల్లేదు అన్నటువంటిది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇది చట్టసభ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒత్తిడికి గురి కాకుండా ఫ్రీగా చట్టసభల్లో మాట్లాడటానికి, అంటే ప్రసంగం చేయటానికి, ఓట్ వేయటానికి ఉపయోగించుకోవటానికి ఈ ప్రివిలేజెస్. అంతేకాని లంచం తీసుకోవటం, అవినీతికి పాల్పడితే గనక దాన్ని మేము విచారించే అధికారం ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ మనకి ఒక కేసు గురించి తెలియాలి. అదే పివి నరసింహారావు కేసుకి సంబంధించి 1993లో ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు ఏమైంది, లంచం తీసుకుని ఈ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు అన్నటువంటి ఒక కేసు అన్నటువంటి సుప్రీంకోర్టుకి వెళ్తే 1998లో సుప్రీంకోర్టు అన్నటువంటి తీర్పిచ్చింది. ఏమని, చట్టసభలకు సంబంధించి ఈ సభ్యులకి ఈ ఇమ్యూనిటీ అన్నటువంటిది ఉంటుంది కాబట్టి వాళ్ళని విచారణ అనేటటువంటిది చేయలేమన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి దాన్ని తిరగరాస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్లీ ఈ తీర్పుని వెలువరించడం జరిగింది.